వాస్తవమే. ఎందరో పసికూనలు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసేలోపు కనుమూస్తున్నారు. ఎందరో అభంశుభం తెలియని అమాయకులు. ఉగ్రవాదులకు తోడుగా నిలబడి సహాయం చేస్తున్న కొందరు మూర్ఖులు. ఎందరో మరెందరో గాజా భూమిపై పిట్టల్లా రాలిపోతున్నారు. శిథిలాల కిందే సమాధి అవుతున్నారు. వాళ్ళ ఆర్తనాదాలను, రక్తపు నీళ్లను, ఆకలి చావులను ప్రపంచం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. అండగా మేమున్నామని నిలబడి తోచిన సహాయం చేస్తున్నారు. లోతుగా ఆలోచిస్తే ఈ యుద్ధానికి ప్రజలు కాదు కారకులు, ఉగ్రవాదులు అంటాను. ఇజ్రాయిల్పై ఒత్తిడి తేవడం కాదు, బందీలను వదిలిపెట్టి లొంగిపోమని చెప్పండి ఆ నరరూప రాక్షసులను. తక్కడలో ఓ వైపు తూగినట్టు ఇజ్రాయెల్ దేశాన్ని, ఆ దేశ ప్రజలను శిక్షించాలని కోరుకుంటున్న వాళ్ళని అడుగుతున్నా, ఎటుపోయింది మీ పౌరుషం, న్యాయ పోరాటం చేసే తత్వం, గొంతెత్తి ప్రశ్నించే గుణం? అక్టోబర్ 7, 2023న హమాస్ తీవ్రవాదులు చొరబడి వెంటాడి నరమేధం చేసినప్పుడు ఎటుపోయింది మీలోని మానవత్వం? ఆడవాళ్ళని చంపి నగ్నంగా ఊరేగించి తీసుకెళ్తున్నప్పుడు, అమాయకులపై బుల్లెట్ల వర్షం కురిపించినప్పుడు, ఓ ఆ రోజు మూగబోయిందా మీ గొంతు? ఆలైసాన్ రాఫా, ఆలైసాన్ గాజా అని పోస్టులు పెట్టిన భారతదేశ ప్రజలారా, ఆలైసాన్ ఇజ్రాయెల్ అని పిలిపేందుకు ఇవ్వలేదు. సెక్యులర్ ముసుగు వేసుకుని ఒకే వర్గానికి మద్దతు తెలిపిన భారతదేశ పౌరులారా, ఉగ్రవాదులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. శాంతి స్థాపన జరగాలని ఆశిద్దాం. కాస్త కష్టమైన ధర్మం వైపే నిలబడదాం. జై హింద్.